ఎలా ఉంటుందంటే విచిత్రం. శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు. పాము కప్పను పట్టుకుందిట. కప్ప పాము నోట్లో ఉందిట. ఇంత బాదురు కప్ప అంటే లావుగా ఉంది. కప్ప పాము నోట్లో ఉందండి. పాము ఇలా పట్టుకుంది. కొంచెం మింగలేకపోతుంది, ఎందుకంటే లావుగా ఉంది కదా. ఆ అని ప్రయత్నిస్తూ ఈ కప్ప ఏం చేస్తుందో తాను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా, పాము నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట. ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది. తను పాము నోట్లో ఉందా, కాసేపట్లో గుటకాయ స్వహ అయిపోతుందా? అయినా సరే ఈ కాసేపట్లో ఆ పక్కన ఈగని మింగేసి, ఈ ఈగని మింగి ఏం చేస్తుందండి? ఇది ఏమనుభూతి పొందిన జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం. మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం, ఇందులోనే ఇంకోటి మోసం చేసేద్దామని చూస్తూ. ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం. మన జీవితమే అశాశ్వతం. పాము నోట్లో కప్పలా ఉంటే ఈ సత్యలోగా ఏదైనా మంచి పని చేయాలి కదా, త్యాగం చేయాలి కదా అని ఆలోచించాలి. కానీ ఈలోగానే మనం సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. వెనకేసుకోవడం మానేసి మధ్య ఏం చేస్తున్నారో తెలుసా? ఆ 4 రాళ్ళు గాల్ బ్లాడర్లో వేసుకుంటున్నారు. బాగా మొత్తం ఆపరేషన్లు జరుగుతున్నాయి.